స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాలకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ దినం చూడండి, ఒక వ్యక్తి వర్ధిల్లాలి ప్రతి ఒక్కరు కుటుంబ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మనం చేస్తున్న ఏ పనులైనా వర్ధిల్లాలని మనిషి ఆశపడతాడు. దేవుడు కూడా తన పిల్లలు వర్ధిల్లాలని కూడా ఆశపడతాడు. కాబట్టి ఒక రోజంట ఒక దేశానికి గొప్ప అధ్యక్షుడు అయ్యాడు. అమెరికా అధ్యక్షుడు. ఆయన పేరు దేశానికి రాజుగా, దేశానికి పరిపాలించేవాడుగా అయ్యాడంట. అతను ఉదయకాలమునే రోజు ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు ఉదయకాలమునే ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ప్రతి ఉదయకాలం ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఆ దేశం ఆయన పేరు రావట్లేదు. అయితే ఆ వ్యక్తి ఆ విధంగా రోజు ప్రార్థన చేస్తే సైనికులు వచ్చి చూస్తూ ఉండేవారంట. ప్రతిరోజు ఏంది నా ఎవరితో మాట్లాడుతున్నాడు చూస్తే లోపల చూస్తే కూడా ఎవ్వరు లేరంట. కానీ ఇతను రోజు అలాగ ప్రభుతో మాట్లాడడం మొదలు పెట్టడం వల్ల సైనికులు చూసి అప్పుడు ఆ విధంగా ఎలాగ ఎవరితో మాట్లాడుతున్నాడు, నేను రోజు దేవునితో ప్రార్థన చేస్తున్నాను చీకటి ఉండగానే ప్రతి ఉదయకాలంనే అని దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఉదయకాలం చేస్తూ ఉండేవాడంట. తర్వాత కాలంలో చూస్తే అతను ఎలా గొప్ప స్థితిలోకి వచ్చాడు అంటే వాళ్ళ అవ్వ చెప్పిందంట. అమ్మా, వాళ్ళ అవ్వ ఏం చెప్పిందంటే, అయ్యా నువ్వు ఉదయకాలమునే మొదటగా నువ్వు దేవునితో సమయం గడుపు. ఉదయకాలం ఎవరితో గడుపు? ప్రభుతో నువ్వు సమయం గడుపు. నీకున్న అన్నిట్లో నువ్వు వర్ధిల్లుతావు, అన్ని విధంగా నువ్వు ఆశీర్వదించబడతావు అని వాళ్ళ అవ్వ చెప్పిందంట. అవ్వ చెప్పినట్టుగానే ఆయన కట్టెలు ఉంటాయి కదా, కట్టెలు అమ్ముకొని పని చేసుకునేవాడు. చాలా బీద స్థితి అంట ఆయనది, చాలా బీద స్థితి. కట్టెలు అమ్ముకొని తన జీవనోపాధి కొరకు పనిచేసుకుంటూ పోషించబడేవాడంట. అలా పోషించబడుతూ ఆ తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత అమెరికా అధ్యక్షుడయ్యాడు ఆయన. ఆ విధంగా ఇంతగా నేను గొప్పగా అభివృద్ధి పొందడానికి, ఇంతగా పై స్థాయిలోకి రావడానికి నేను ఒకటే కారణము, ఉదయకాలం చేసిన ప్రార్థన. మా అవ్వ చెప్పింది, ఉదయకాలం నేను ప్రభుతో దగ్గర అయ్యాను, ఆయన నాకు దగ్గర అయ్యాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఆయన దగ్గర అయ్యాడంటే నువ్వు ఏ పనైనా సక్సెస్ అవుతావు, ఏ పనైనా నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు ఏ పనైనా అభివృద్ధి చెందుతావు, ఏ పనైనా ఆశీర్వదించబడతావు. చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం 5 నుంచి చదువుదాం. చూడండి, 5, 6 వచనాలు, 7 వచనాలు, 3 వచనాలు కూడా చూద్దాం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకున్న ఎడల నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము ఈ మాట, నీ నివాస స్థలము వర్ధిల్ల చేయను. నీ నివాసం అంటే నీ ఇల్లు, నీ కుటుంబం, నీ పిల్లలు. అప్పటికి పిల్లలను కోల్పోయాడు యోబు, పిల్లలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు. చివరికి నువ్వు అన్ని కోల్పోయావు కాబట్టి మళ్ళీ నీకు వర్ధిల్లే అవకాశం ఒకటి ఉంది. మళ్ళీ నువ్వు వర్ధిల్లుతావు, ఎందుకంటే ఇంకా నువ్వు బ్రతికున్నావు. అప్పటికి పిల్లలు చనిపోయారు. ఆ పై వచనాలు కూడా చూస్తే 4వ వచనం కూడా చదవండి. 4వ వచనం కూడా చూస్తే, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట ఒక పాపం చేశారేమో, వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించునేమో. వాళ్ళు చనిపోవడానికి గల కారణం వారు చేసిన పాపాన్ని బట్టేమో, వారు చేసిన తప్పిదాలు బట్టేమో వాళ్ళ కొడుకు నీ కుమారులు అందరూ చనిపోయారు. కాబట్టి నువ్వు కూడా ఒకవేళ తప్పు చేసి ఉంటావు, అందుకే నీ కుటుంబం, నీ పిల్లలు ఈ విధంగా అంతా నష్టపోయారు. ఒకప్పుడు నువ్వు ధనవంతుడు, ఆశ్రయించబడినవాడు, ఒకప్పుడు బాగా ఆ దేశంలో గొప్ప ధనవంతులైన నీవు ఈరోజు అన్ని కోల్పోవడానికి గల కారణం నీ కుమారులు తప్పు చేశారేమో, అందుకే దేవుడు వారిని మన్నానికి అప్పచెప్పుంటాడు. ఇప్పుడు నువ్వు ఇంకా బ్రతుకున్నావు, రోగంతో శరీరంతో ఉన్నా, అయినా దేవుడు నీకు మరలా అవకాశం ఇస్తాడు. మరలా ఆయన నువ్వు ఎలాగ వెతకాలంట, మనం చదువుకున్న పాడు, నువ్వు జాగ్రత్తగా ఆయన ఏం చేయాలంట, వెతకాలి. ఎవరిని వెతకాలా? జాగ్రత్తగా వెతకాలి. వెతికినప్పుడు ఆయన రెండోది ఏంటంటే సర్వశక్తుడు నేను బతిమాలాలి. ఎవరినంటే చెప్పండి, దేవుని ఏం చేయాలా? ఒక సేవకుడు అన్నాడు, మనము తండ్రి దగ్గరకు వచ్చి నాన్న ఇస్తావా ఇయ్యవా అని అంటూ ఉంటాం. కాబట్టి అలాగ అడగొద్దు. ఆయన మనం ఏం చేయాలా?
బ్రతిమాలలో కూడా నా బైబిల్లో ఉన్నారు చూపిస్తారు. నువ్వు పవిత్రుడవై ఒకప్పుడు దేవుడి చేత యథార్థవంతుడు పవిత్రుడు అని చెప్పబడిన దేవుడు నీతిమంతుడు అని చెప్పాడు యోబు గురించి. అంత మంచి సాక్ష్యం చెప్పాడు. నిశ్చయముగా నీ యందు మరలా శ్రద్ధ నిలుపుతాడు. ఏం నిలుపుతాడంటే ఎవరు నిలుపుతారంటే అన్ని కోల్పోయిన యోబుతో తన స్నేహితుడు వచ్చి అంటున్నాడు. పై వచనంలో మనం చదివితే ఆయన పేరు బిలాదు. ఏం చెప్తున్నాడు? బిల్లదు. ఆయన అంటున్నాడు, నీ యందు మరలా శ్రద్ధ నిలుపుతాడు, మరలా నీ యందు ఆయన కనికరం చూపుతాడు, మరలా నీ నివాసము మళ్ళా వర్ధిల్లుద్ది, మళ్ళా మంచి ఆరోగ్యం కలగజేస్తాడు, మళ్ళా నువ్వు వర్ధిల్లుతావు. అయితే నువ్వేం చేయాలా? మళ్ళా ఎవరిని వెతకాలా? మళ్ళా ప్రభువును వెతికిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎవరు వర్ధిల్లుతాడు? అప్పుడు నువ్వు ఎప్పుడైతే పవిత్రుడు అవుతావో, ఆయన వెతికి బతిమాలుతావో, అప్పుడు నువ్వు యథార్థవంతుడు అయితే మళ్ళా నేను ఏం చేస్తాడు? హల్లెలూయా. నా వైపు చూడాలి. నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలి చెప్పండి? ఒకరోజు ఒక కూడికి మీటింగ్కి వెళ్ళాను, పాస్టర్స్ మీటింగ్కి వెళ్తే నాకు నిద్ర వస్తూ ఉంది. ఏమొస్తుంది? నాకు నిద్ర వస్తూ ఉంది. ఏంటప్ప నాకు నిద్ర వస్తూ ఉంది చూస్తే నా పక్కన ఆయన ఏం నిద్రపోతున్నట్టే మామూలుగా నిద్రపోవట్లేదు. మొన్న ఈ మధ్యలో పాస్టర్ల మీటింగ్కి వెళ్ళా, ఎంత నిద్రపోతున్నట్టే అంత నిద్రపోతుంది. కారణం ఏదని చూస్తే నా పక్కనే కూర్చున్నాడు ఆయన. ఆయనకు సేవకుల మీటింగ్కి వెళ్ళా అంటే ఒక పక్కన కూర్చున్న ఆయనకి ఏమొస్తుంది? మళ్ళా నిద్ర. కాబట్టి దయచేసి ఒక గంట కాకపోతే 45 నిమిషాలైనా మెలుకుందాం. ఇప్పుడు చూడండి, యోబుని గురించి అంటున్నాడు, తన స్నేహితుడు వచ్చి అంటున్నాడు, నువ్వు మళ్ళీ నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఒకప్పుడు నిన్ను వర్ధిల్ల చేశాడు కదా, ఒకప్పుడు నువ్వు నీతిగా ఉన్నప్పుడు భక్తిగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడు కదా, మరలా నీ యందు ఇప్పుడు ఏమంటాడు చూడు, 7వ వచనం కూడా చూస్తే, అప్పుడు నీ స్థితి మొదటిగా కొద్దిగా ఉండినను తుదకు నువ్వు ఎలా పొందుతుంటా? నువ్వు మహా అభివృద్ధి. ఒకప్పుడు వర్ధిల్లావు, ఒకప్పుడు అభివృద్ధి చెందావు, దేశంలోనే గొప్ప ధనవంతుడు అయ్యావు, దేశంలోనే గొప్ప అభివృద్ధి, నీలాగా అభివృద్ధి చెందినవాడు ఎవరు లేదు ఈ దేశంలో. మరలా నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు మరలా ఆశీర్వదించబడాలంటే, మరలా నువ్వు దీవించే అవకాశాలు దేవుడిని ముందుంచాడు. అయితే ఒకవేళ దేవుడికి ఎదుట నువ్వు ఎక్కడ తప్పు చేసావేమో యోబు అని ఇండైరెక్ట్ గా తన కుమారుడు చేసే తప్పులు ముందు పెడుతూ, నువ్వు ఎక్కడ దేవుడు పాపం చేసావేమో అని పశ్చాత్తాపడు, నీ యథార్థతను ఒప్పుకో, అలాగే మళ్ళా పరిశుద్ధంగా జీవించు, మళ్ళా పవిత్రంగా ఉండు, ఆయన బతిమాలు, ఆయన వెతుకు అని సలహాలు ఇస్తున్నాడు బిలాదు. అయితే నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, అట్లాగా వర్ధిల్లిన వారు చూడండి 68వ కీర్తన 6వ వచనం. 68వ కీర్తన చూడండి ఒకసారి. 6వ వచనం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, బంధింపబడిన వారిని విడిపించి ఆయన ఏం చేస్తాడు? వారిని వర్ధిల్ల చేస్తాడు. ఎవరినట? దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసి ఏం చేస్తాడంట? బంధింపబడిన వారి ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడు అని ఇక్కడ మనం చదువుబడిన మాట. నువ్వు వర్ధిల్లాలంటే ఇక్కడ ఏకాంగులను ఏంటంట? సంసారులుగా చేస్తాడు. ఒకరోజు ఒక సేవకుడు కుటుంబం అంట, ఒక మంచి దైవజనుడు సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం చెప్పిన ఆయన 3 కొడుకులు అంట. 3 కొడుకులో ఒక కొడుకు పెళ్లి చేస్తున్నప్పుడు నువ్వు కట్నం తీసుకోవద్దు. ఏం తీసుకోవద్దు? నువ్వు కట్నం తీసుకో, కానీ ఇక్కడ ఎంత కట్నం ఉందని డబ్బులు అంటే మీటింగ్ పెట్టాట. మీటింగ్లోనే పెళ్లి కూడా చేసాడు. వచ్చిన ప్రజలకి ఎవరికి పెళ్లి పెద్ద చెప్పలేదు, పెద్ద అడావిడిగా ఖర్చు చేయకుండా చిన్నగా చేసి ఆ మీటింగ్లోనే పెళ్లి కూడా చేసేసాడంట. పెళ్లి చేసినప్పుడు ఆ సేవకుడు వచ్చి వాక్యం చెప్పాడంట. ఆ మీటింగ్ అయ్యే వరకు ఎవరికి ఇలా పెళ్లి అనేది ఎవరికి తెలియదంట. మీటింగ్ అయిపోయాక మా అబ్బాయి పెళ్ళని అప్పుడు చెప్పి ఆ పాస్టర్ గారు సిద్దిపేటలో ప్రకాష్ పాస్టర్ గారిని వివాహం చేశారంట. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటిదంటే, తర్వాత కొద్దిదిన ఆ రోజు ఏం చెప్పారంటే, ఆ సేవకుడు ఇప్పుడు మీకు వివాహం అవుతుంది, అందరూ భార్యాభర్తలాగా మీరు ఒకటైపోతున్నారు కాబట్టి ఈ రోజు మీరు ఆ లోకంలో జీవించినట్టుగా మీరు అలా ఉండకూడదు, మీరు దేవునికి దగ్గర కాండి. ముందు ఎవరికి దగ్గర కాండి? ముందు దేవునితో సావాసం చేయక మీ దాంపత్య జీవితాన్ని మీరు చేసుకోండి అని ఆ పాస్టర్ గారు వాక్యాలను చెప్పాడంట. చెప్పాకనే అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా వారి అందరిలాగా వివాహమైన రోజు అంత సంతోషంగా ఉండకుండా ఇద్దరు కూడా వివాహమైంది 2 రోజులు ఉపవాసం ఉన్నారంట. 2 రోజులు 2 దినాలు ఉపవాసం ఉన్నారంట. 2 దినాలు ఉపవాసం ఉండాక దేవునితో ఎక్కువ సమయం గడిపాక వారి దాంపత్య జీవితంలోకి పోతే ఇప్పటి వరకు ఆశీర్వాదకరంగా ఉన్నారంట వాళ్ళు. అర్థమవుతుందన్నమాట. అంటే ఆ కుటుంబం అంతగా ఆశీర్వదించబడడానికి, ఆ కుటుంబంలో సమస్త శోధన నుంచి విడిపించబడడానికి గల కారణం ఏంటంటే, మొదటగా ఎవరితో సమయం గడిపారు?
ప్రభుతో దేవుడి దగ్గర అయ్యారు. నువ్వు ప్రభువుకు దగ్గర అయినప్పుడు, దేవుడితో సావాసంలో దగ్గర అయినప్పుడు వారి కుటుంబం వర్తిలు ఏకాంగులు ఏం చేశాడు? దేవుడు సంసారులుగా చేశాడు. ఏకాంగులు ఏం చేశాడు? సంసారులుగా చేశాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకేమంటున్నాడు చెప్పండి? ఆయన బంధింపబడిన వారిని విడిపించి ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడు. ఒక కుటుంబాన్ని, మనకు తెలిసిన కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేశాడు. ఎంత గొప్పగా వర్ధిల్ల చేశాడంటే, రూతు గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి రండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ఎంతగా వర్ధిల్ల చేశాడు అనంటే చూద్దాం ఒకసారి రండి. 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. పెద్దలను మేము సాక్షులము యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు యొక్క వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయను పోలిన దానిగాను చేయునుగాక. ఇక్కడ మనం చూద్దాం ఎలా చేశారంట? ఎవరు వర్ధిల్ల చేశారంట? ఎవరు వర్ధిల్ల చేశారంట? ఒకప్పుడు విధవరాలు, ఒకప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందిమా? దేవునికి దూరంగా ఉన్నామే. ఒకప్పుడు దేవుని సావాసానికి దూరంగా ఉన్నామే. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్న ఈమె ఇప్పుడు ఎవరికి దగ్గర అయింది? ప్రభువుకు దగ్గర అయింది. ఎవరికి దగ్గర అయింది చెప్పండి? ఈమె బంధింపబడింది. కానీ ఇక్కడ చూడండి, ఈమెని ఏకాంగులు సంసారాలుగా చేస్తాన్న మాట ఈమె జీవితంలో నెరవేర్చాడు దేవుడు. చూస్తే ఈమెను ఎలా వర్ధిల్ల చేశాడంటే చూద్దాం. ఒక వ్యక్తి జీవితం, ఒక యవన జీవితం ఒకరు వర్ధిల్లాలంటే ఎలా వర్ధిల్లిందంటే 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుదాం చూడండి. 3:10 నా కుమారి యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు, కొద్దివారేమి గాని గొప్పవారేమి గాని వెంబడింపక నీ మునుపటి సత్ప్రవర్తన కంటే చూడండి, ఇక్కడ దేవునికి అంతకుముందుకు దూరం ఉన్న ఈమె ఎవరి దగ్గర అయినా ఎవరి చేత దీవించబడిందంట? ఈమె జీవితంలో దేవుని దీవెన రావడానికి, దేవుని ఆశీర్వాదం రావడానికి, దేవుని చేత దీవెన పొందడానికి కారణం చెప్తుండే ఇక్కడ బోయాజు. ఏం చెప్తుండే చెప్పండి? నువ్వు యెహోవా చేత ఏమో పొందావు? దీవెన పొందుకున్న దానవు. ఎలా పొందుకున్నావు అంట? కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులు నువ్వేం చేయలేదు, నువ్వు వెంబడించలేదు. ఇగో నీ మునుపటి సత్ప్రవర్తన కంటే మునుపు మోయాబులో ఉన్నప్పుడు నీ ప్రవర్తన వేరు. బెత్లెహేముకు వచ్చాక ఎలా ఉంది నీ ప్రవర్తన? నీ ప్రవర్తనలో కానీ, నీ మాటల్లో కానీ, నీ జీవిత నడకలో కానీ యవనస్తులను వెంబడించలేదు. లోకానుసరణ యవనస్తులాగా వెంబడించలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు బెత్లెహేములోకి వచ్చావో, రొట్టెల ఇల్లులోకి వచ్చావో, ఎలాగైంది నీ ప్రవర్తన? టోటల్ గా మారిపోయింది. ఈమె దేవునికి దగ్గరైనప్పుడు ఈమె ప్రవర్తన ఏమైంది చెప్పండి? ఈ మనసు మారింది, ఈ ఆలోచన మారింది. ఎవరైతే దేవునికి దగ్గర అవుతున్నారో, ప్రభుకు సమీపించారో, మందిరానికి సమీపించారో, దేవునితో సావాసం దగ్గర అయ్యారో, అలా ప్రవర్తన మారినప్పుడు దేవుడు ఆటోమేటిక్ గా వారిని వర్ధిల్ల చేస్తాడు. ఏమో వర్ధిల్లడానికి గల కారణం ఏంటి? ఏమో అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటి? ఏమో బంధింపబడిన ఆమె కదా, ఒకప్పుడు మాన అనుభవమే కదా ఇవది. ఒకప్పుడు దుఃఖంతో ఉన్న దీవ సమస్యలతో ఉన్న ఆమె కదా ఈమె కూడా. ఇప్పుడు చూస్తే అమ్మా నువ్వు ఏంటంటే చెప్పండి, నా కుమారి నువ్వు ఎవరి చేత దీవించబడ్డావు? ఒకప్పుడు దేవునికి దూరంగా ఉంది, ఇప్పుడు ఎవరికి సమీపించింది? దేవునికి సమీపించినప్పుడు ఆమె ప్రవర్తనలు ఏమైంది చెప్పండి? మనం దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం. మన ప్రవర్తనలో కానీ, మన జీవిత నడకలో కానీ, మన మాటల్లో కానీ ఎలా ఉందో చెప్పండి? ఇలా మారామా? ఇలా మారినప్పుడు చూడండి, దేవునికి సమీపించిన ఈమె జీవితం ఏమైందంట? యవనస్తులు వెంబడించలేదు, లోకానుసారంగా ఉన్నట్టుగా ఉండలేదు. ఈమె ప్రవర్తనలో మార్పు ఉంది, ఈమె జీవిత నడకలో మార్పు ఉంది. యవనస్తులను వెంబడించక, లోకానుసారంగా జీవించినట్టుగా జీవించక ఈమె పూర్తిగా ఎవరికి దగ్గర అయిందంట చెప్పండి? దేవునికి ఎవరైతే దగ్గర అవుతారో, దేవునితో ఎవరైతే సాహసం కలుస్తారో, ఆయన సమీపిస్తాడో, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత అనుభవించినప్పుడు వారి మనసు, వారి ఆలోచన మారింది, వారి అలవాట్లు మారుతాయి. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, నీ మనసులో దేవుని సన్నిధి అనుభవించావా? దేవుని ప్రసన్నత అనుభవించావా? ఇక్కడ రూతు అంటుంది, నీ అమ్మ నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందమ్మా. మా ఊరి ద్వారా అందరూ కూడా నీ కొరకు సాక్షులు. ఎందుకంటే నువ్వు అంతా నీ భక్తిని చూస్తే నీ మీద నువ్వు వచ్చిన ఎక్కడి నుంచి వచ్చావు? మోయాబు నుంచి వచ్చావు. కానీ అక్కడ ప్రవర్తన కంటే దేవుని సన్నిధికి దగ్గరకు వచ్చావు. దేవునికి ఎప్పుడైనా నువ్వు దగ్గర అయ్యావో నీ ప్రవర్తనలో ఏమైపోయింది? మారావు. ఒక విధవరాలైనప్పటికీ కూడా ఈమె ఏమైపోయింది చెప్పండి? మార్పు చెందింది. అందుకే ఈమె ఎలా ఉందంట? ఇప్పుడు ఆ ఊరు వారు ఏం చేస్తున్నారా అని చెప్పండి?
వివాహం అయింది. వివాహంలో ఏం చేస్తున్నారు? 4:11 వచనంలో నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీ ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేస్తుంది. ఇశ్రాయేల్ అంటే ఎవరు చెప్పండి? యాకోబు. యాకోబు అబ్రాహాము వచ్చిన ఆశీర్వాదాలు ఇస్సాకు మీదకి వచ్చాయి. ఇస్సాకు మీద ఆశీర్వాదాలు యాకోబు మీదకి వచ్చాయి. ఇప్పుడు యాకోబు యొక్క ఆశీర్వాదాలు ఎవరి మీదకి వస్తున్నాయి? ఇప్పుడు యాకోబును దీవించినట్లుగా యాకోబుకి ఎంతమంది? 4 భార్యలు. 4 భార్యల్లో అతని పిల్లలు ఎంతమంది? 12 మంది పిల్లలు. ఎంతమంది చెప్పండి? 12 మంది పిల్లలు. అగో యాకోబును, రాయలను, లేయను ఎలాగ దీవించాడో నిన్ను కూడా అలాగ దీవించబోతున్నాడు పిల్లల్ని ఇచ్చి అని చెప్తున్నారు. ఆ ఊరు వాళ్ళు ఏమైనా ఆశీర్వదిస్తున్నారా అని ఎలాగ వర్తిల్లుకో. ఇశ్రాయేలులో యాకోబుకి ఇచ్చిన భార్యలు ఉన్నారు కదా, వాళ్ళకి ఎలాగ కుమారులు ఇచ్చి ఆశీర్వదించి దీవించాడో, ఎలాగ అభివృద్ధి చేశాడో, ఎలాగ వర్ధిల్ల చేశాడో అగో నిన్ను కూడా ఆ విధంగా వర్ధిల్ల చేయబోతున్నాడు. అలాగ నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇశ్రాయేలు దీవించినట్లుగానే, ఇశ్రాయేలు వర్ధిల్ల చేసినట్లుగానే, ఇశ్రాయేలుకి ఇచ్చిన రాహేలు కానీ లేయ కానీ వాళ్ళని ఎలాగ వర్ధిల్ల చేశాడో అలాగ నిన్ను కూడా ఏం చేయబోతున్నాడు? వర్ధిల్ల చేయబోతున్నాడు అని ఈ ఊరు ఏం చెప్తున్నారు చెప్పండి? ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు వాక్యం ఉంటుందండి మన జీవితాల్లో. దేవునికి ఇక్కడ చూడండి, ఆమెలో దేవునికి సమీపించినప్పుడు ఆమెలో ఏమైపోయింది చెప్పండి? మందిరానికి సమీపించినప్పుడు, దేవునితో సహవాసం సమీపించినప్పుడు ఆ మాటలు ఏమైపోయింది చెప్పండి? ఆమె జీవిత నడక కానీ, ఆమె ప్రవర్తన కానీ ఒకప్పుడు జీవించినట్టుగా, ఒకప్పుడు బ్రతికినట్టుగా, ఒకప్పుడు నడిచినట్టుగా ఆ మాటలన్నింటిలో చేంజ్. కారణం ఏంటంటే ఆమె దేవునికి సమీపించింది. ఎవరికి సమీపించి చెప్పండి? దేవుడికి సమీపించిన ఈమె జీవితంలో ఆమె ఏమైపోయింది చెప్పండి? అన్నింటిలో మార్పు చెందింది. ఊరు వారు చూస్తున్నారు, బోయాజు కూడా చూస్తున్నాడు. అప్పుడు అమ్మా నువ్వు యెహోవా చేత ఏమైనావు? దీవించబడినావు. ఎందుకంటే నీ కొంతమంది మందిరానికి వస్తారు, వారి ప్రవర్తన మార్చుకోరు. మందిరానికి వస్తారు, వారి అలవాట్లు మార్చుకోరు. మందిరానికి వస్తారు, మందిరంలో భక్తిగానే ఉంటారు, లోకంలో వేరుగా ఉంటారు. దేవుడు ఎలా వర్ధిల్ల చేస్తాడు వారిని? మందిరంలో భక్తి ఉన్నట్టుగా, మందిరంలో పరిశుద్ధంగా ఉన్నట్టుగా, మందిరంలో పాటలు పాడినట్టుగా లోకంలో అలా ఉండరు వాళ్ళ జీవితాలు. కానీ మందిరంలో ఎలాగుందో లోకంలో కూడా, ప్రజల మధ్యలో కూడా, ఆ సమాజంలో కూడా, ఆమె ప్రవర్తనలో కానీ, ఆమె మాటల్లో కానీ అన్నింటిలో టోటల్గా ఏమైపోయిందేమా? సాక్ష్యం ఇస్తుంది. ఎవరు సాక్ష్యం? నా గురించి సాక్ష్యం చెప్పుకుంటే డబ్బు అయిపోద్ది, నా గురించి గొప్ప చెప్పుకుంటే డబ్బు అయిపోద్ది. ఎవరు చెప్తున్నారు ఏమా సాక్ష్యము? ఆ ఊరు వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఆ గురించి బోయాజు కూడా చెప్తున్నాడమ్మా నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందమ్మా, మునుపులాగా జీవించినట్టుగా ఇప్పుడు లేవు. మందిరానికి వచ్చాక, ఈ 2 బెత్లెహేముకి వచ్చాక టోటల్ గా నువ్వు మారావు కాబట్టి నువ్వు యెహోవా చేత దీవెన నొందావు. బోయాజు ఆమెను దీవించాడు. రెండోది ఆ ఊరి ప్రజలు కూడా ఏం చేశారామని దీవిస్తున్నారు. ఎలాగ ఆశ్రయించాలంట? అగో యాకోబును జ్ఞాపకం, ఇశ్రాయేలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలుని ఎలాగ వర్ధిల్ల చేశాడు, ఇశ్రాయేలుని ఎలాగ ఆశీర్వదించాడు, ఇశ్రాయేలుని ఎలాగ అభివృద్ధి చేశాడు, ఇశ్రాయేలుకి ఇచ్చిన భార్యలు పిల్లలను ఎలాగ దీవించాడో అలాగ నువ్వు వర్ధిల్లుగాక అని పెద్దలందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు వాక్యం ఉంటుందా మీ జీవితాల్లో? మనం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లని ఆశపడుతున్నాం కదా. నువ్వు కూడా అలాగ వర్ధిల్లని ఆశపడుతున్నాను. నేను ఒక దైవజనుడిగా మీ కుటుంబాలు వర్ధిల్లాలని, మీ పిల్లలు వర్ధిల్లాలని, మీ ఉద్యోగాలు వర్ధిల్లాలని, మీరు చేస్తున్న పనులన్నీ కూడా వర్ధిల్లాలని నేను కూడా ఆశపడుతున్నాను. అయితే దేవునికి సమీపిస్తున్న నీవు నీ ప్రవర్తనలో ఏమైనా మార్పు ఉందా? మన గత జీవితంలో రూతును మనం ముందు పెడుతూ అమ్మ ఒకప్పుడు లాగా నువ్వు లేవు. దేవునికి సమీపించి ఇంకొక ఆయన చూస్తామా? ఆయన పేరు పౌలు ఉన్నాడా? సౌలుగా ఉన్నప్పుడు ఏంది? దేవుడు ముఖ దర్శనం ఉన్నప్పుడు ఆయనలో కోపం ఉండేది, కక్షలు ఉండేది. ఏమంటే చెప్పండి? ఇశ్రాయేలు దేవుని ప్రజలకి సంఘాన్ని బాగా హింసించిన వాడు. ఎప్పుడైతే గొప్ప వెలుగు చేత దేవుడి చేత ఏమయ్యాడు చెప్పండి? ఎన్కౌంటర్ అయ్యాడో, ఆ వెలుగు చేత తాకబడ్డాడో, ఆ మహిమ చేత తాకబడ్డాడో, వెంటనే ఏమైపోయినా మనసు మారింది. ఒకటి ఈమె దేవుని దగ్గరికి అయినప్పుడు ఈమె హృదయం మారింది. ఒకటి దేవుడు సౌలు దగ్గర అయినప్పుడు ఏమయ్యాడు? ఆయన మారాడు. మరి మనం దేవుని దగ్గరికి వస్తున్నాం కదా, మనలో ఏమైనా మార్పు కనబడుతుందా? ఏమో వర్ధిల్లినట్టుగా ఏమో సంతానం, అప్పుడు సంతానం లేదు, మోయాబులో ఉన్నప్పుడు సంతానం లేదు. కానీ ఎప్పుడైతే బోయాజుని వివాహం చేసుకుందో ఏమని చెప్పండి? దేవుడు సంతానం ఇచ్చాడు ఈమెకి. కాబట్టి చెప్పాల్సిన మాట ఏంటంటే ఏమైనా వర్ధిల్లినట్టుగా మీరు వర్ధిల్లాలి. మీ కుటుంబాలు, మీ ఉద్యోగాలు, మీ బిజినెస్లు, మీరు చేస్తున్న ప్రతి పనులో కూడా యోసేపును అతను చేసే పని అంతా కూడా యెహోవా ఏం చేశాడంట? వర్ధిల్ల చేసి ఆ ఇంట్లో అతను చేసిందంతా కూడా సఫలమైందంట. అతను చేసినంత ఏమైంది? ఆదికాండం 39:2 అంటాడు, అతను చేసినంతా కూడా ఏమైందంట? సఫలమైందే కాకుండా వర్ధిల్లాడు. అతను ఎక్కడున్నాడు? అతనితో ఎవరున్నారంట? యెహోవా ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న లేరు, వాళ్ళ కుటుంబస్తులు లేరు, వాళ్ళ బంధువులు లేరు, ఎవరు లేరు. కానీ దేవుడే అతని పక్షంగా ఉండి ఏం చేస్తున్నాడు? అతన్ని వర్ధిల్ల చేస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే
వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఎలా ఉన్నాడో దేశంగానే దేశంలో వెళ్ళాడు. అక్కడ అంత అపవిత్రమైన దేశమే, అక్కడ ఏమో పరిశుద్ధులుగా లేరు. ఐగుప్తులో అంత పరిశుద్ధత ఎవరు మనుషులు ఎవరు లేరు. మంచి లేని స్థలంలో కూడా, అపవిత్రత ఉన్న స్థలంలో కూడా, దేవునికి విరోధంగా ఉన్న అక్రమ సంబంధాలు ఉన్న స్థలంలో కూడా ఆయన యోసేపు ఎలా ఉన్నాడు? పరిశుద్ధంగా ఉన్నాడు. అవునా కదా? ఆయన పరిశుద్ధంగా ఉండడం బట్టి దేవుడు ఆయన ఏం చేశాడు? వర్ధిల్ల చేశాడు. నువ్వు వర్ధిల్లాలి. నీ ఉద్యోగంలో మన ప్రవర్తన ఎలా ఉంది, మనం చేస్తున్న ఉద్యోగంలో మన జీవితం ఎలా ఉందో అన్ని దేవుడు గమనిస్తాడు. హల్లెలూయా. యోసేపు అంతగా ఆశ్రయించబడగల కారణం ఏంటంటే, అతను వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే అతను పరిశుద్ధ జీవితం. హల్లెలూయా. అవునా కదా? ఒకటి. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఆయన వెతకాలి. మొదటి ఏమన్నా మనం చదువుకున్నాం కదా, ఆయన వెతుకడం. ఎవరు వెతికారు? ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు వెతుకుతారంటే చూద్దాం. చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నాం కదా. ముందు ఆయన వెతుకు, రెండవది ఆయన బతిమాలాలి. నువ్వు వర్ధిల్లాలంటే మొదటగా ఆయన వెతకాలి, రెండవది ఆయన బతిమాలాలి. చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 15:4 వచనం. తమ శ్రమయందు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఎప్పుడు వెతికారంటే వీళ్ళు? ఎప్పుడు వెతికారంటే చెప్పండి. మానవుడు ఎప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడు వెతకాడు. ఎప్పుడు వెతుకుతున్నాడు వీళ్ళు? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు. ఒక కుటుంబం అంట దేవుని యందు భయభక్తులుగా ఉన్నారంట. ఆ కుటుంబంలో మొత్తం ఈ మిలిటరీ ఏం చేసిందంటే ఇల్లు మొత్తం బుల్జర్ ఉంటుంది కదా, మొత్తం ఇల్లు మొత్తం కూలగొట్టేస్తుందంట. ఆ ప్రాంతంలో ఒక్క ఇల్లు లేకుండా గవర్నమెంట్ వచ్చేసి మొత్తం ఇల్లు కూడా కూలగొట్టేస్తున్నారంట. ఎప్పుడైతే ఇల్లు కూలగొట్టేస్తున్నారో ఎట్లా మన ఇల్లు కూడా కూలిపోతుంది, మన ఇల్లు కూడా తీసేస్తారని ఒక ఇల్లు మొత్తం మంచు ఉందంట. ఆ సమయంలో ఎప్పుడైతే ఒక మూల కూర్చొని, ఎవరికి కనబడకుండా ఇంట్లో ఒక మూల కూర్చొని 3 ఆడపిల్లలు ఈమె తల్లి నలుగురు కలిసి దేవుని సన్నిధిలో వీళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. ఏం చేయడం మొదలు పెట్టారు? ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారో, ప్రభుకు దేవునికి దగ్గర వెతకడం మొదలు పెట్టారో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఎప్పుడైతే మొరపెట్టడం మొదలు పెట్టారో, ఆ ఊరున్న ఇల్లుని, ఆ పక్క ఇల్లు, ఆ ఇల్లు మొత్తం ఒక్క ఇల్లు లేకుండా కూల్చిపోయారంట. ఆ స్థలం మాత్రం కనబడలేదంట. ఎందుకు కనబడలేదంటే ఏముంది అక్కడ? మంచు ఉందంట. ఆ ప్రాంతం ఏముంది చెప్పండి? మంచు ఒకటి దేవుడు ఉంచాడు. రెండోది అన్ని ఇల్లు కూల్చేశారు, కానీ వీళ్ళు ఇల్లు మాత్రం కూలిపోలేదు. కారణం ఏంటి? ఆ ఇంట్లో ఎవరు వెతుకుతున్నారు? వారి కష్టకాలంలో, వారి భయం ఉన్న స్థలంలో, ఆ మరణపు అంచులో ఉన్న పరిస్థితిలో అందరు ఆ దేశం, ఆ ప్రాంతం అంతా కూడా ఇళ్ళన్నీ కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇల్లు కూలిపోవడం గల కారణం ఏంటంటే ఏం చేశారు వాళ్ళు? దేవుని సన్నిధిలో నలుగురు కలిసి ఏం చేశారు? వారి కష్టకాలం ముందు, వారి ఇబ్బందుల కాలం ముందు, వారి భయపడుతున్న కాలం ముందు వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమో మనం చదువుకున్నాడు చూడండి 4వ వచనంలో, వారి శ్రమ దినమందు వారి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మలుకొని ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ఏమైనంట? ప్రత్యక్షమాయను. ఏమైనా చెప్పండి? ప్రత్యక్షమాయను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శ్రమ యందు, కష్టం యందు, వారి దుఃఖం వచ్చినప్పుడు, వారికి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేశారంటే ఎవరు వెతికారంట? ఇప్పుడు మన జీవితంలో నీకు ఎదురయ్యే సమస్య, లోకంలో శ్రమలు ఎదురవుతాయి, లోకంలో కష్టాలు ఎదురవుతాయి, లోకంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మరి నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? ఒకటి మనము దేవుడు వెతుకుతాం, రెండోది దేవుడు కూడా మనల్ని వెతుకుతాడు. వాక్యం అలా చెప్తుంది. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. చూడండి ఆ మాట లూకా సువార్త 19:10 చూస్తే, నశించిన దానిని, లూకా సువార్త 19:10 వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు. ఇప్పుడు ఎవరు వెతికారంట? వాస్తవం చూస్తే జక్కయ్య ఏమన్నాడు చెప్పండి? అందరూ చూద్దాం అంటే ఆయన కనబడుతున్నాడు. ఇప్పుడు చెట్టు ఎక్కాడు. ఇప్పుడు ఆయన దేవుడు చూడాలనుకున్నాడు, కానీ వాస్తవం చెప్పండి ప్రభు అంటున్నాడు నశించిన దానిని ఎవరు వెతికారంట? ఆయనలో ఆశ ఉంది. ఏ ఆశ ఉంది? నేను ప్రభువును చూడాలా, ప్రభుతో మాట్లాడాలని ఆశ లేదు, ప్రభుతో సహవాసం ఉండాలని ఆశ లేదు, కానీ ప్రభువును చూస్తే చాలు. ఏ రోగం కొరకు ఆయన వచ్చినవాడు కాదు, ఏ కష్టం ఉందని వచ్చినవాడు కాదు. ఆయనకు అన్ని సమృద్ధి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఏ కొదులు ధనవంతుడు అయినా ఎవరిని చూడాలని ఆశ కలిగింది? ప్రభువును చూడాలని ఆశ కలిగింది కదా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన గురించి ఏమంటున్నాడు? నశించిన దాన్ని వెతికి. ఎవరు వెతికారంట? ఒకటి మనము కష్టంలో, శ్రమల్లో ఆయన మనం ఏం చేయాలా? వెతకాలి వద్దా? మొన్న ఈ వారంలో శ్రీవక్ అనే ఒక ఆమె శ్రీరాములలో ఆమె ఫోన్ చేసి, అయ్యా అంతకుముందు చాలా శ్రమ, ఎంత భయం వచ్చిందంటే ఎక్కడ చచ్చిపోతాననే మరణ భయం,
భయం 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 అని వెతుకుతే ఆమె ఫోన్ చేసి అయ్యా ఇట్లాంటి భయం భయం ఉందని అక్కడ చెప్పారు. ప్రార్థన చెప్తే ఆ భయం నుంచి వెళ్ళి ప్రార్థన చేశాం. ప్రార్థన చేశాక ఆమె మంచుకున్న దినాలు ఏ రోజు దేవుని సన్నిధికి పెద్దగా వచ్చినావేం కాదు, కానీ కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి. అయినా అప్పుడు దేవుని యొక్క దేవుని తట్టు తిరిగితే అప్పుడు మేము కలిసి అప్పుడు ప్రార్థన చేస్తే ఈ వారంలో రోజుకి చాలా ఇబ్బందులు పడిందంట. హాస్పిటల్లో కూడా ఆపరేషన్ అయ్యాక కూడా చాలా అసలు గ్లూకోజ్ ఎక్కేవి కాదంట. ఆ రోజు బీపీ పెరిగేది, ఆ శరీరంలో చాలా భయంకరమైన బలహీనతలు, రోజు భయం, నిద్ర పట్టేది కదంట. ఇలా రోజు ప్రార్థన చేస్తా ఉంటే మనం ఒక రోజు చెప్పింది, అయ్యా డిశ్చార్జ్ అవుతున్నాను, నాకు అన్ని రిపోర్ట్లు నార్మల్ ఇచ్చేసాడయ్యా దేవుడు. ఎవరు ఇచ్చారంట? ఎవరు వెతికినప్పుడు కష్టాలు ఆమె ఏమైంది? ఎవరు వెతికింది? అంతకుముందు దేవుడు వెతికినామేం కాదు, అన్ని సంతోషం ఉన్నప్పుడు ప్రభుని ఏమి వెతికినామేం కాదు. కానీ ఎప్పుడైతే కష్టం వచ్చింది, శ్రమ, అనారోగ్యం వచ్చింది, ఎవరు వెతికిందంట? నేను అనుకున్నాను అసలు ఏం మీద కనికరం చూపడాను, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల దూరం మీద దేవుని దగ్గర రాలే కదా అనుకున్నాను. కానీ ప్రభు కనికరం గలవాడు కాబట్టి శ్రమలో వెతికిన వారికి ఆయన ప్రత్యక్షమై వారి రోగాల నుంచి విడుదల చేశాడు. మరి మనం వెతకాలి కదా ఆయన్ని. ఇక్కడ చూడండి, ఒకటి మనం దేవుని వెతకాలి, రెండవది దేవుడే మనల్ని. ఇంకో దగ్గర ఉంది కీర్తన చూడండి, ఆ 14వ కీర్తన కూడా చూడండి, ఎవరు భూమి మీద వెతుకుతారని ఆయన చూస్తా ఉన్నాడు అంట. చూద్దాం ఒకసారి రండి, 14వ కీర్తన అనుకుంటాను. సరే రండి, కింద వచ్చిన 2వ వచనం చదవండి. దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి. 2వ వచనం 14వ వచనం, వివేకము కలిగి దేవుని వెతుకుగలవారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను. ఎవరు వెతుకుతున్నాడు ఆయన? ఎవరైనా ఆయన వెతుకుతారేమో, ఎవరైనా ఆయన ఎదురుకు వస్తారేమో. మీరు చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, వారు అంత సంతోషం ఉన్నప్పుడు దేవుని వెతకలే. కష్టాలు ఎక్కువైనాయి, శ్రమలు ఎక్కువైనాయి, బానిసత్వం ఎక్కువైంది, దుఃఖం ఎక్కువైంది. శ్రమలలో ఎవరు వెతికారు? వాళ్ళు ఎవరు వెతికారు చెప్పండి? బానిసత్వం ఉన్న ఆ అనేక దినాలు ఐగుప్తులో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. అప్పుడు వారి కష్టాల్లో, వారి దుఃఖంలో, వారు పడుతున్న శ్రమ, వారి బానిసత్వం కట్ట ఆ రోజుల్లో ఉండేది ఏంటంటే, అసలుకి బానిసకి ఏమాత్రం కూడా వాళ్ళ బానిసలు ఏమాత్రం కూడా చూడలేదు. ఏంటంటే వాళ్ళ స్వతంత్రం అనేది వాళ్ళు చెప్పినట్టుగా వినాల్సింది. వీళ్ళ స్వతంత్రం వీళ్ళ ఇష్టం లేదని దేవుని యొక్క వాక్యం. అంత బానిస జీవితం జీవిస్తున్నప్పుడు వాళ్ళు ఎవరు వెతికారంట? దేవుడు వెతుకుతే ఆ బానిస శ్రమలు ఎంత అధికమైనయో దేవుడు అంతగా వారిని వర్ధల చేస్తూ వచ్చాడంట. ఐగుప్తులో ఉంటుంది 1వ అధ్యాయంలో. ఏంటంటే శ్రమలలో వారు ఎవరు వెతికారు? దేవుడు వెతికినప్పుడు, కష్టాలలో ఆయన వెతికినప్పుడు, సమస్యల్లో ఆయన వెతికినప్పుడు, ఇబ్బందుల్లో ఆయన వెతికినప్పుడు అంట ఆయన వారికి ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. మనుషులు శ్రమ వచ్చే వరకు దేవుని వెతకరు, ఆపద వచ్చే వరకు దేవుని వెతకరు, దేవుని వైపు చూడరు. రాత్రి ఒక ఆమె ఫోన్ చేసి వాళ్ళు మన దగ్గర ప్రార్థనకు రారు, దేవుని ఎంత రారు, కానీ ప్రార్థన చేసిన అక్కడ బాదులపల్లిలో కొంచెం ఇబ్బందిగానే ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు అనారోగ్యం వచ్చింది. రాత్రి ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్తుంది, ఏమైనా ఫోన్ చేస్తే ఆయన క్యాన్సర్ వచ్చిందండి. ఇప్పుడు ఎవరు వెతుకుతుందా? వాళ్ళు మీరు ప్రార్థన చేయొచ్చు కదా. ఏం చేయొచ్చు అంట? ఏం చేయాలి? ఇప్పుడు డాక్టర్లు చెప్పారు పస్కలు వచ్చాయని చెప్పారు. పస్కలను చూస్తే అక్కడ టెస్ట్ అది చేస్తే క్యాన్సర్ వచ్చిందంట. ఇప్పుడు ఎవరు వెతుకుతున్నారు? ఎప్పుడు దేవుని వెతుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరి వైపు వెతుకుతున్నారు? దేవుని వెతుకుతున్నారు కదా. అంటే దేవుడు కూడా ఏమంటున్నాడు? ఎవరైనా భూమి మీద తన ప్రజలు ఆయన వెతుకుతారేమో, ఆయన తట్టు తిరుగుతారేమో, ఆయన ప్రజలు ఆయన వైపు మళ్ళీ ఆయన యొద్దకు వస్తారేమని ఆయన కూడా ఏమవుతున్నాడ? వెతుకుతున్నాడు. ఆయన కూడా వెతుకుతున్నాడు. మొదటి మాట. రెండో మాట మనం చూస్తే, రెండో మాట చూడండి. యెహోవాను బ్రతిమాలుకొని చూడండి. యోబు గ్రంథం 8:5 ఏమన్నాడు? ఒకటి ఆయన వెతకాలి, రెండవది చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. 8:5 నువ్వు జాగ్రత్తగా ఆయన వెతకాలి, రెండవది సర్వశక్తుని దేవుని నువ్వేం చేయాలా? బ్రతిమాలుకోవాలి. ఏం చేసుకోవాలి చెప్పండి? బ్రతిమాలుకోవాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి బ్రతిమాలాడు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం చూడండి. చదువుతాం. 33 2వ దినవృత్తాంతాల గ్రంథం 33:12. శ్రమలలో ఉన్నప్పుడు బ్రతిమాలుకొని తను తాను
బహుగా తగ్గించుకుని. ఇతను ఎవరు అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనష్య. ఏంటి చెప్పండి? ఇతను ఎక్కువ సంవత్సరాలు ఇశ్రాయేల్ ఏం చేశాడు? అందరూ దావీదు 40 సంవత్సరాలు పరిపాలిస్తే ఈయన 52 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాడు. కానీ ఇతని తండ్రి ఎవరంటే చాలా భక్తి కలిగిన వాడు. హిజ్కియా ఇతని తండ్రి. ఎవరు చెప్పండి? హిజ్కియా చాలా ప్రార్థన పరుడు. హిజ్కియా చాలా పరిశుద్ధంగా ఉన్నవాడు. హిజ్కియా దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థించిన వాడు, పరిశుద్ధంగా ఉన్నవాడు, విశ్వాసం గలవాడు, దేవునితో ఎక్కువగా ఉన్నవాడు. కానీ అతను కడుపు పుట్టిన కొడుకు ఎలాంటి అంటే చాలా చెడ్డవాడు. అతని కొడుకు ఎలాంటి వాడు చెప్పండి? చాలా చెడ్డవాడు. ఎంత చెడ్డవాడు అంటే ఆ వచనాలు మీరు చూస్తే చూడండి. ఆ మాట 2వ వచనం చూడండి, 33:2 చూడండి. ఇతడు ఎదుట నుండి వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన ఏ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచి. ఎలా నడిచంట? దేవుని దృష్టికి ఎంతో చెడు నడత. వీళ్ళ తండ్రి ఎలాంటి వాడు? భక్తి కలిగిన వాడే. వీళ్ళ తండ్రి ఎలాంటి వాడు? పరిశుద్ధుడే. ఒకరోజు కాకినాడలో ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారు అంట. ఒక పాస్టర్ గారు వాళ్ళ తల్లిదండ్రులు సేవ చేస్తారు. 3 ఆడపిల్లలు, ఆయన ఒక కొడుకు అంట. ఈ కొడుకు ఎలాంటి వాడు అంటే హాస్టల్కి మంచి జాబ్ కొరకు, మెడికల్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఆ మెడికల్ ఫీల్డ్ కోసము జాబ్ కొరకు కాకినాడలోకి వెళ్ళాడంట. ఒక క్యాంపస్లో ఉండి అక్కడ యేసుప్రభు వారి గురించి చెప్తే ఎక్కడ తక్కువైపోతుందో అని, ఎక్కడ తక్కువగా చూస్తారేమో అని యేసుప్రభు గురించి చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికైనా బాప్తిజం తీసుకున్న వాడే పాస్టర్ గారి కొడుకి. కానీ యేసుప్రభు గురించి ఎక్కడ స్నేహితులకి, ఆ ఫ్రెండ్స్కి చెప్తారు ఎక్కడ అని చాలా ఇన్సల్ట్ అయ్యి యేసుప్రభు వారి గురించి చెప్పక, అలాగే రోజు రోజుకి యేసుప్రభు వ్యతిరేకంగా నటిస్తూ యేసుప్రభు దగ్గర ఏం చేశాడంటే ఆ మనిషి బైబిల్ ఉన్నాయి, కొత్త నిబంధన బైబిల్ ఉన్నాయి, అన్ని కొత్త నిబంధన బైబిల్ ఇన్ని ఉన్నాయంట. ఆ బైబిల్ అన్ని తీసుకొచ్చి మొత్తం కాల్చి పడేశాడంట. ఏం చేసేసాడు? అందరూ నేను యేసుప్రభు మనిషిని కాదు, నేను క్రైస్తవుని కాదు అని తన స్నేహితుల ముందు తన క్రైస్తత్వాన్ని చెప్పుకోకుండా, సాక్ష్యం చెప్పకుండా ఏం చేశాడు చెప్పండి? స్నేహితుల కోసం, స్నేహితులు దూరం అవుతారేమని ఉద్యోగంలో తను చేస్తున్న పనిలో పాస్టర్ అబ్బాయి. ఎప్పుడెప్పుడైతే పాస్టర్ తండ్రి మంచి భక్తి కలిగిన వాడు ఉండొచ్చు నాకు తెలిసి. అయితే ఈ అబ్బాయి మాత్రం కాకినాడలో జరిగిన సాక్షి ఏంటంటే ఏమైనా చెప్పండి, మొత్తం బైబిల్ అన్ని కూడా ఏం చేసేసాడు? కాల్చి పడేస్తాడు. కాల్చి చేసే కొద్ది రోజుల్లోనే భయంకర జాండీస్ వచ్చినాయి అంట. ఎప్పుడైతే జాండీస్ వచ్చినాయో హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ అని చెప్పేశారంట. ఏం చెప్పేశారు? క్యాన్సర్. ఈ అబ్బాయి పాస్టర్ గారి కొడుకు. ఎప్పుడైతే క్యాన్సర్ అని చెప్పారు, దాదాపు 4 నెలలు 25 లక్షలు హాస్పిటల్కి పెట్టేశారంట. ఇలాగ అయిపోయాడు మనిషి. చాలా నా దగ్గర వీడియో ఉంది, మీకు వీడియో పెడతాను. మనిషి ఫోటో పెడతాను. ఆ మనిషిది, ఆ మనిషి బాగా ఎక్కువ పెడతాను. మీకు చూడండి, నా దగ్గర వీడియో ఉంది. ఒక మనిషి నాకు ఒక బ్రదర్ పెట్టాడు నాకు. అంటే సాక్ష్యం ఏం చెప్తున్నానంటే చాలా ఏమైపోయాడు, బైబిల్ అన్ని దేవునికి ఏం చేశాడు? కాల్ చేశాడు. అప్పుడు ఎప్పుడైతే దేవుని వాక్యం కాల్ చేశాడో తర్వాత ఈయనకి ఏమొచ్చేసింది చెప్పండి? వ్యతిరేకంగా ఉన్నాడు. క్యాన్సర్ వచ్చేసింది. ఇంకా చివరికి హాస్పిటల్ చెప్పాడు 24 నెలలు తిరిగి 25 లక్షలు హాస్పిటల్ పెడితే బాగు కాలేదు. బాగు కాకపోయే కల్లా వెంటనే అప్పుడు డాక్టర్లు చెప్పారు ఈయన బ్రతకడు, చనిపోతానని చెప్పారంట. అప్పుడు దేవుని దిక్కు మళ్ళీ బ్రతిమాలడం మొదలుపెట్టాడు. ప్రభా నాకు ఒక్క అవకాశం ఈ ప్రభా, ఒక్క అవకాశం నీ కొరకు ఇంకా బ్రతుకుతా, నీ కొరకు నేను సాక్ష్యం చెప్తా, నీ కొరకే నేను జీవిస్తానని దేవుని సన్నిధిలో బ్రతిమాలడం మొదలుపెట్టాడు. ఏడవడం మొదలుపెట్టాడు. ప్రభా నాకు ఒక్క అవకాశం, ఈ రోగం నుంచి, వ్యాధి నుంచి నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయమని ఇక్కడ మనిషి అనే ఆ రాజు ఎలాగ దేవుడి సన్నిధిలో బ్రతిమాలుతున్నాడో ఈ వ్యక్తి కూడా ఎప్పుడైతే బ్రతిమాలడం మొదలుపెట్టాడో దేవుడు కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా ఇచ్చి ఈరోజు బ్రతికున్నాడు ఆ మనిషి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈయన హిజ్కియా కొడుకు. హిజ్కియా ఎలాంటి వాడు? చాలా పరిశుద్ధుడే. హిజ్కియా చాలా భక్తి కలిగాడు. కానీ ఆయన కడుపు పుట్టిన కొడుకు ఎలాంటి వాడంట? అన్య దేవతలను పూజించి అన్య దేవతలకు పూజ చేసిన వ్యక్తి అంట. ఇచ్చినాడు చాలా సంవత్సరాలు వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి, చాలా సంవత్సరాలు దేవుడికి విరోధంగా ఉన్న వ్యక్తి ఈ మనిషే. కానీ ఎప్పుడైతే దేవుడు ఏం చేస్తాడంటే చెప్పి ప్రవక్తలు చెప్తే వినకపోతే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శత్రు రాజ్యానికి మనిషిను అప్పచెప్తాడు దేవుడు. అక్కడ ఆ చెరసాలలో, ఆ జైల్లో భయంకరంగా శ్రమలు వదిలినప్పుడు అప్పుడు ఎవరిని బతిమాలుతున్నాడు? తన కష్టాల్లో ఎవరిని బతిమాలుతున్నాడు చెప్పండి? ఎంత చెడ్డవానైనా, ఎంత పాపంలో ఉన్నవానైనా ఆయనను కానీ బ్రతిమాలితే ఆయన కనికరం చూపగలిగిన వాడు. అర్థమవుతుందా? ఈ ఎవరైనా మనిషి దేవుడు బతిమాలడం మొదలుపెట్టాడంట. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 12వ వచనంలో, మనం ఒకసారి చదవండి మళ్ళా. అతను ఎలా 11వ వచనం చదువుతుంది. అతను అతనున్న స్థితి చెప్తాడు. కాబట్టి సైన్యాధిపతులకును రప్పించెను, మనిషి తప్పించుకొని పోకుండా పట్టుకొని గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడు ఎట్లా తీసుకుపోయారంట? అసలు ఎవరో చెప్పారంట అక్కడ?
ఎవరు అప్పచెప్పారు చెప్పండి? శత్రు చేతులకు ఎవరు అప్పచెప్పారు? దేవుడే అప్పచెప్పాడు. మనుషుల్లో మార్పు రాకపోతే, మనుషుల పశ్చాత్తాపం రాకపోతే దేవుడే అప్పచెప్పాడు శత్రువుకి. మనలో మార్పు రావడానికి కొన్ని శ్రమలు దేవుడే తీసుకొని వస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ వాక్యం ఎప్పుడు తీసుకొచ్చాడు? గొలుసు ఎక్కడ తీసుకువెళ్ళాడు? ఆయన్ని గొలుసులతో బంధించి భయంకరమైన శ్రమలు ఈ రాజుకు పెడితే అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు చెప్పండి? తన దేవుడు ఎవరో గుర్తుకొచ్చారు. తన దేవుడు ఎలాంటి కనికరం వాడు గుర్తుకొచ్చాడు. ఎన్నో సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి, ఎన్నో సంవత్సరాలు దేవునికి అయిష్టంగా దేవుని దుఃఖపరిచిన వ్యక్తి అయినా దేవుడి సన్నిధిలో ఏడవడం మొదలుపెట్టాడు. దేవుడి సన్నిధిలో ఏమయ్యాడు? ఏడవడం మొదలుపెట్టాడు, కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు, బతిమాలడం మొదలుపెట్టాడు. దేవుడు ఎంత కనికరంగా తెలుసా? ఎంత చెడ్డమనైనా యేసయ్యను బతిమాలితే గొప్ప కార్యం జరిగింది. హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఆగిపోతాడు చెప్పన్నా? బతిమాలే వారి దగ్గర ఆగిపోతాడు. ఆయన ఎవరి దగ్గర ఆగిపోతాడు? ఎవరి దగ్గర దేవుడు ఆగిపోతాడు చెప్పండి? ఎంత చెడ్డమనైనా ఆయన కనికరించాలంటే ఏం చేస్తాడు చెప్పండి? బ్రతిమాలాడు. బ్రతిమాలడమే కాకుండా ఇంకొక ఆయన చెప్తారు, యాకోబు కూడా రాత్రి అంతా ఏం చేశాడు? ఆయన బ్రతిమాలాడు. ఎప్పుడు బతిమాలంటే 20 సంవత్సరాలు ప్రార్థన చేయలేదు. యాకోబు శ్రమ వచ్చాడని ఆయన బతిమాలడం మొదలు పెట్టాడు. చూడండి, ఎవరైతే దేవుని బతిమాలడం నేర్చుకుంటారో, ప్రభు యొక్క పాదాలు పట్టుకుని, అయ్యా ఒకవేళ మనం చేసిన తప్పుదలు బట్టి మనకు వచ్చిన శ్రమ, మనకు వచ్చిన ఇబ్బందులు, మనకు వచ్చిన కష్టాలు అవి తొలగాలంటే మనం చేసిన తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడి, ఎందుకంటే ఇక్కడ ఇతనిలో మారు మనసు రావడానికి దేవుడే ఇతను శ్రమకు అప్పచెప్పాడు. ఎవరు అప్పచెప్పారు చెప్పండి? దేవుడు అప్పచెప్పాడు. ఆ పాస్టర్ గారి కొడుకు కూడా దేవునికి ఆయాసకరంగా జీవిస్తే ఏం చేశాడు? పాస్టర్ గారి కొడుకును అప్పచెప్పాడు. అప్పచెప్పడం కాదు, మళ్ళీ 25 లక్షలు పెట్టినా రోగం బాగుకోలేదు. అప్పుడు దేవుడి సన్నిధిలో ఏడవడం మొదలు పెడితే మళ్ళీ మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఆలోచిస్తున్న దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ మనిషి కూడా ఎప్పుడైతే దేవుడి సన్నిధి తను ఏమయ్యాడు చెప్పండి? పూర్తిగా రాజ్యం అధికారం మొత్తం దూరం చేశాక తగ్గించుకొని ఆడడం మొదలుపెట్టాడు, పశ్చాత్తాపడం మొదలుపెట్టాడు, కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు, అంగలార్చడం బతిమాలడం మొదలుపెట్టాడు. రెండవ దేవుడు ఏం చేశాడు? ఏం కనికరించాడు లేదా? మళ్ళా 13 వచ్చింది చదవండి. ఆయనకు మరులుగా ఆయన విన్నపములను ఆలకించి, మన దేవుడు ఏంటంట? ఆలకించేవాడా కాదా? ప్రార్థన చేసేవాడిని బతిమాలు ఆలకించేవాడా కాదా? ఆలకించాడా? ఆలకించి యెరూషలేముకు రాజ్యములోనికి అతన్ని తిరిగి కోల్పోయిన రాజ్యాన్ని, కోల్పోయిన అధికారాన్ని, కోల్పోయిన ఏదైతే కోల్పోయాడు మళ్ళా తన రాజ్యంలో కోల్చుకొచ్చారంట దేవుడి. ఈరోజు నువ్వు ఏది కోల్పోయినావు, ఏది నష్టపోయినావు, అది మరలా నా దేవుడు మరలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. అది ఆరోగ్యమా, ఆయుష్, ఉద్యోగమా, బిజినెస్, మరలా దేవుడు అన్ని విధాలుగా మరలా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇతను మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడంట? ఏ అధికారం అయితే కోల్పోయాడు, ఏ రాజ్యం అయితే కోల్పోయాడు, ఏ పరిపాలన అయితే కోల్పోయాడు, ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? మరలా ఇచ్చాడంట ఆయనకి. నీ జీవితంలో ఆనందం కోల్పోయావేమో, సమాధానం కోల్పోయావేమో, సంతోషం కోల్పోయామో, యేసయ్యను బతిమాలు, యేసయ్యను కన్నీరు కార్చు, యేసయ్యను ప్రభువా ఈ శ్రమని భరించలేకపోతున్నా, ఈ సమస్యలు భరించలేకపోతున్నాని ప్రభు దగ్గర రోగమే, వ్యాధి, సమస్య ఏదైనా తొలగాలంటే ఎవరు బతిమాలంట? ప్రభువును బతిమాలినప్పుడు, ప్రభు దగ్గర కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏం చేశాడు? కనికరం చూపడం లేదా? కనికరం చూపడం. అప్పుడు అంటాడు, చూడండి, ఆయన తన రాజ్యంలో కనుక తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి ఏమన్నాడ? తెలుసుకొనెను. ఎప్పుడు తెలుసుకున్నాడు చెప్పండి? ఎప్పుడు తెలుసుకున్నాడు చెప్పండి? శ్రమలలో. ఎప్పుడు దేవుడు అర్థమయ్యాడు? దేవుడు ఎలాంటి వాడు ఎప్పుడు అర్థమని చెప్పండి? కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు తన దేవుడు ఎలాంటి వాడో అప్పుడు అర్థమయ్యాడు. దేవుడు ఒక వ్యక్తికి అర్థం కావాలంటే శ్రమ వచ్చే వరకు దేవుడికి అర్థం కాదు. రెండవది మీకు ఒకటేమో చెప్పండి, బతిమాలాడు. అబ్రాహాము కూడా దేవుడి సన్నిధిలో ఏమయ్యాడు? తన సహోదరుడి కొరకు బతిమాలాడా లేదా? దేవుడి సన్నిధిలో సొదొమలో ఉన్న ప్రజల కొరకు అబ్రాహాము ఏం చేశాడు? ప్రభువా 50 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది ఉంటే రక్షిస్తావా, 10 మంది ఉంటే కాపాడుతామని బతిమాలాడు. బతిమాలడం ద్వారా లోతు కుటుంబం కాపాడబడిందా లేదా? ఇంకోటి చెప్తాను. ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషే అంటాడు, మోషే నువ్వు పక్క జరుగు, వీళ్ళందరినీ నాశనం చేయబోతున్నాను. నిర్గమకాండం ఉందా మాట? ఇక్కడ చెప్పండి, నిర్గమకాండం 32 వచనంలో చూస్తే మోషే నువ్వు పక్క జరుగు, వీళ్ళందరూ నాశనం చేస్తుంటే మోషే దేవుని బతిమాలడం మొదలుపెట్టాడంట. ప్రభువా ఒకవేళ నువ్వు నాశనం చేయాలనుకుంటే నన్ను తీసేయకు నీ జీవులందరూ, కానీ వీళ్ళు ఏం చేయి? బ్రతికించు ప్రభు అని మోషే దేవుడు బతిమాలుతూ వచ్చాడంట. ఎప్పుడైతే మోషే ప్రార్థన బతిమాలుతున్నాడో దేవుడు కనికరం చూపాడు. హల్లెలూయా. బతిమాలే వారి ప్రార్థన దేవుడు వింటాడు. వింటాడా? ఒకటి మోసే ప్రార్థన విన్నాడు, అబ్రాహాము ప్రార్థన విన్నాడు, యాకోబు ప్రార్థన. ఇతను చెడ్డవాడు. ఎవరితను? మనిషి చాలా చెడ్డవాడు. దేవుడు చాలా దుఃఖం పెట్టాడు. అయినా ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ప్రభు ఏం చేశాడు? కనికరం చూపాడు. రెండవది. మూడవది మనం చూద్దాము. మూడవది చూడండి, పవిత్రంగా ఉన్నాడు. మూడవది చెప్పండి, యోబు గ్రంథం ఒకసారి రండి, 8:5 వచనం.
నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన యెడల సర్వశక్తుడు రెండోది ఫస్ట్ మొదటి చెప్పాను, రెండోది చెప్పాను. మూడోది నువ్వు ఏమవ్వాలా? పవిత్రుడవై యథార్థవంతుడవై ఏమవ్వాలంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు యోబు నీకు శ్రమ రావడానికి, యోబు నీకు సమస్యలు రావడానికి నీలో ఏం కోల్పోయావు? పవిత్రత కోల్పోయినావేమయ్యా, దేవుని దుఃఖపెట్టావేమో, పరిశుద్ధంగా లేకపోయాము, దేవునికి పాపం చేసామో అతని స్నేహితుడు చెప్తా ఉన్నాడు. స్నేహితుడు నువ్వు పవిత్రత మళ్ళీ కోల్పోయి ఎప్పుడైతే నువ్వు యథార్థం దేవుడే చెప్పిన ఉపరాజ్యంలో యోబు గురించి ఏమంటాడు? అతను యథార్థవంతుడు, అతను నీతిమంతుడు, అతను భక్తి కలిగిన వాడు. ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు? కానీ ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు? ఇగో ఈరోజు నీ శ్రమ ఎదుర్కొంటున్నావు కదా, ఈరోజు అనారోగ్యం ఎదుర్కొంటున్నావు కదా, ఈరోజు అన్ని కోల్పోయావు కదా, అంతా కోల్పోయావు కదా. మొదటి స్థితి కంటే ఇప్పుడు ఈ స్థితికి చాలా కొంచెంగా ఉండొచ్చు. నువ్వు మళ్ళీ ఏమవుతావు? నువ్వు మరలా మహాభివృద్ధి అనడలేదు కదా. యోబు గురించి ఏమని చెప్పండి అన్నమాట 8-7 వచనంలో, అప్పుడు నీ స్థితి మొదటిగా కొద్దిగా ఉండినను నువ్వు ఎలా మళ్ళీ అవుతావు? నువ్వు మహాభివృద్ధి పొందాలని దేవుడు ఆశపడుతున్నాయా? ఒకవేళ నువ్వు యథార్థంగా కోల్పోయావయ్యా, పశ్చాత్తాపడు, నీ పొరపాట్లు ఒప్పుకో అని యోబుకు ఎవరు చెప్తున్నారు? తన స్నేహితుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మూడో మాట మనం ఏం చూస్తున్నాం? యథార్థత. మూడోది ఏంటి చెప్పండి? యథార్థతగా ఉంటే నిత్యముగా ఏమవుతాడు? శ్రద్ధ నిలుపుతాడు. ఎవరైనా శ్రద్ధ నిలుపుతాడు? దేవుని ఎంతో శ్రద్ధ నిలపాలంటే నా దేవుని కృప మీ మీద శ్రద్ధ నిలుపునుగాక. ఎవరిని శ్రద్ధ నిలిపాడు? లేఖనాల్లో మనం చూస్తే లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక విధవరాలు, ఆ విధవరాల మీద ఆమె దగ్గరగా వచ్చి ఆమె మీద శ్రద్ధ నిలిపాడు. అర్థమవుతుందా? ఎవరి మీద శ్రద్ధ నిలిపాడు? ఇప్పుడు ఇందాక చూసాం. ఎవరు? రూతు మీద ఏం నిలిపాడు? దేవుడు శ్రద్ధ నిలిపాడు. ఎందుకంటే మోయాబు నుంచి వచ్చింది, కానీ ఆమె పరిశుద్ధంగా జీవించడం వల్ల ఆమె మీద ఏం చేశాడు? దేవుడు శ్రద్ధ నిలిపాడు. రెండో మాట ఇప్పుడు వర్ధిల్లాలి అంటే ఇంకో మాట కూడా చూపిస్తాను చూడండి. 92వ కీర్తన 13వ వచనం. మూడోది వర్ధిల్లాలి. ఒక మాట చెప్పేసి ముగిస్తాను చూడండి. 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో వారు తమ దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎక్కడ వర్ధిల్లుతారంట? దేవుని మందిరంలో. ఇప్పుడు 92వ కీర్తనలో మనం చదువుకున్నాం కదా, ఏం చదివాం చెప్పండి? 13వ వచనంలో యెహోవా మందిరంలో ఏమవ్వాలంట? నాటబడాలి. ఎక్కడ నాటబడాలంట? మందిరంలో నాటబడాలంట. ఒకరోజు అంట ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక చర్చికి ఒక ఆయన వస్తూ ఉండేవంట. ఆ రోజు చర్చిలో అందరూ మధ్యలో లేపి, అయ్యా నేను ఒక వారం ఒక చర్చికి వెళ్తాను, మరొక వారం ఇంకో చర్చికి వెళ్తాను, మరొక వారం ఇంకో చర్చికి వెళ్తాను, నాకు ఎక్కడ ఇష్టం అనిపిస్తే అక్కడికి వెళ్తాను అయ్యా అన్నాడంట. అందరి ముందు అడిగాడంట. అందరి ముందు అడిగితే ఆయన అన్నాడంట, సరే మనం వెళ్తా అంటున్నావు కదా, ఎక్కడికి పోయినా దేవుడే కదా, ఏ చర్చికి పోయినా దేవుడే కాబట్టి ఆ చర్చికి వెళ్తానయ్యా అని చెప్పాడు. అందరి ముందు ప్రశ్న అడిగాడంట. సరే ఈయన కూడా జవాబు చెప్పాడంట. సరే అయ్యా మరి నీకు పిల్లలు ఉన్నారు, ఒక రోజేమో చైతన్యకి పంపి, ఒక రోజేమో భాషకి పంపి, ఇంకో రోజేమో ఇంకొక స్కూల్ ఉంది కదా పక్కన, అన్ని స్కూల్ రోజుకు ఒకరిని పంపి, ఎక్కడ వాడు బాగుపడతారో చూడు అన్నాడంట. ఎక్కడికి? మందిరంలో ఏమవ్వాలి? నువ్వు నాటబడాలి. మందిరంలో దేవునితో ఉన్న సహవాసంలో నాటబడితే, భక్తులు నాటబడితే, పరిశుద్ధతలు నాటబడితే, ఇక్కడ అంటున్నాడు దేవుని మందిరంలో ఏమవ్వాలని చెప్పండి? నాటబడాలి. ఏమవ్వాలి చెప్పండి? నాటబడి దేని గురించి చూపిస్తుంటే దీవారాత్రి మొదటి కీర్తన అంటాడు. ఏం చూడండి, ఆ మాట కూడా చూపిస్తాను. 1వ కీర్తన 2-3 వచనాలు మనం చూద్దాం చూడండి. నాటబడి గురించి చూద్దాం. 2-3 చూద్దాం చూడండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువన నాటబడిన వాడై నీరు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యము. దేనికి సాదృశ్యం చెప్పండి? ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని ఆత్మ నీళ్లపై అల్లాడుచూ ఉండెను. ఏమాడుతుందంట? ఏమాడుతుందంట చెప్పండి? దేవుని ఆత్మ ఎక్కడ ఆడుతుందంట? నీళ్లపై. అంటే నీరు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఉపదేశకుడు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రం ముందు దేని యందు ఆనందించాలంట? దేవుని యొక్క వాక్యం నువ్వు ధ్యానం చేయాలా, వాక్యాన్ని నువ్వు పాటించాలా, వాక్యాన్ని నువ్వు అనుసరించినప్పుడు ఇక్కడ అంటున్నాడు దివారాత్రులు నువ్వు ధ్యానించినలా నువ్వేమవుతున్నాడో చెప్పండి? అతడు నీటి కాలం. అంటే నీకు పరిశుద్ధాత్మతో ఏముండాలా? ఆయన నీతోనూ నీలో ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడు చెప్పండి? నీతోనూ
నీలో ఉండడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు అంటున్నాడు. దివారాత్రులు అతడు ఏమో చెప్పండి, అతని కాలం ముందు ఫలించు చెట్టు వలె ఉంటాడు. అతను చేసినంతయు సఫలమవుతాడు. ఈరోజు మనం దేవుని మందిరంలోకి వస్తున్నాం, నాటబడుతున్నామా? దావీదు అంటాడు, నేను పచ్చని ఒలివ మొక్క వలె ఏమవుతాను, ఆయన మందిరంలో ఒలివ చెట్టు వలె నేను ఏమవుతాను, నాటబడతాను అంటాడు. దావీదు కూడా అంటాడు. ఇక్కడ చూడండి, ఈ భక్తుడు అంటున్నాడు, నువ్వు దేవుని మందిరంలో నాటబడాలంటే వాక్యంలో నాటబడాలి, వాక్య ప్రకారం జీవించాలి. ఉపదేశం ప్రకారము, వాక్య ప్రకారం ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో, రెండవది ఆత్మ, పరిశుద్ధాత్మలో నువ్వు నింపబడతావో నువ్వేమవుతావు, ఆత్మచేత నువ్వేమవ్వాలా, ఆత్మచేత తాకబడాలి. మందిరంలో ఇతను నాటబడ్డాడంట, అతను ఫలించు చెట్టు వల్ల ఏమయ్యాడంట, గొప్ప అతను చేసినంతా కూడా ఏమైందంట. యోసేపు చూడండి, అతను దేవుని ఆత్మచేత నింపబడినవాడు. ఏమో పొందుకున్నవాడు, అతను ఆత్మచేత నింపబడినవాడు. అతని గురించి ఏం పేరు, ఫలించు కొమ్మ. ఎట్లా ఫలించాడు ఆయన? ఒకటి, ఆయన పరిశుద్ధ జీవితం వాక్యానుసారంగా జీవిస్తే, రెండవది ఆయన ఆత్మచేత నింపబడినవాడు. ఎవరు? యోసేపు. ఆత్మచేత నింపబడినవాడు ఏమవుతాడంటే ఫలిస్తాడు. ఏమవుతాడు చెప్పండి? అందుకే నువ్వు దేవుని మందిరం నాటబడడం అంటే ఏంటి చెప్పండి? నాటబడడం అంటే ఒక చెట్టుకు సాదృశ్యం. నాటబడండి చెప్పండి, ఒక ఆత్మకు సాదృశ్యం. ఈ ఆత్మ దేవుని చేత నాటబడాలా? దేవుని ఆత్మ చేత నువ్వు తాకబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, అభిషేకం చేత నింపబడాలి. దేవుని ఆత్మను నింపబడితే నువ్వేమో చెప్పాలన్నా వర్ధిల్లుతావు. వాక్యం చేత నాటబడాలి, పరిశుద్ధాత్మ చేత నాటబడాలి అంటున్నాడు. దివారాత్రులు దాన్ని ధ్యానించిన వాడు ఏమవుతావు, నువ్వు ధన్యుడువు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం దేవుని యొక్క వర్ధిల్లాలి. ఎవరు వర్ధిల్లారు చెప్పండి? యోసేపు వర్ధిల్లాడు. రెండవది ఎవరు వర్ధిల్లారు చెప్పండి? రూత్ వర్ధిల్లిందా లేదా? ఆమె ఏమైంది? ఆమె ఒంటరి జీవితం, మారా జీవితం. ఆమె ఇంకొక ఆ మాట చూడండి, ఈ మాట కూడా ముగిస్తాను. నయం ఉంది కదా, 4:14 చూడండి, ఇదొకటి చెప్పేసి ముగిస్తాను. నయోమి రూతు 4:14 చూడండి. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతి నందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను. ఇక్కడ చూడండి, నయోమి తన బ్రతుకులో గొప్ప దుఃఖంతో వచ్చింది. ఎలా వచ్చింది చెప్పండి? నయోమి బెత్లెహేముకు వచ్చినప్పుడు ఎలా వచ్చింది? చెప్పండి? దేవుడు నన్ను మారా అని పిలవండి. ఎలా పిలవండి? నాకు దేవుడికి కలగజేశాడు, నాకు దుఃఖాన్ని కలగజేశాడు, నాకు కన్నీళ్ళు కలగజేశాడు, నాకు మారా అని పిలవండి. ఆమె పేరు నయోమి అంటే మధురం, కానీ ఆమె ఇప్పుడు ఎవరు పిలవన్నారు? అని మారా అని పిలవండి అంటారు. అంటే చేదైన అనుభవం. ఇప్పుడు మనకున్న స్థితి చూస్తే నయోమి తన బ్రతుకులో గొప్ప దుఃఖంలోనూ కష్టంలో అనుభవించింది, కానీ ఆమె తన దేవుడిపై విశ్వాసం పెట్టింది. ఆ నమ్మకం పెట్టడం ద్వారా ఆమె నిలకడైన విశ్వాసం కారణం దేవుడు జీవితంలో మళ్ళీ కలగజేశాడు. దుఃఖాన్ని, మారాన్ని మధురముగా మార్చాడు, కీడును మేలుగా మార్చాడు. మార్చడలేదేమకి? ఒకప్పుడు ఏమైంది? నన్ను మారానండి, నన్ను దుఃఖంతో వచ్చింది దేవుడి దగ్గరికి, కన్నీళ్లతో వచ్చింది. అలాగే నన్ను దేవుడు సర్వశక్తి మందు నాకు ఏం కలగజేశాడు? దుఃఖాన్ని కలగజేశాడు. ఎన్ని అన్నదో దేవుని ఓరం నయోమి. ఇప్పుడు అంటుంది గొప్ప ఏం కలగజేశాడంటే, ఇవి ఎప్పుడు వచ్చిందంటే 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఋతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మళ్ళా యెహోవా పట్టణాన్ని ఏం చేస్తున్నాడు? 6వ వచనం చూస్తారా? 1:6, వారికి ఆహారం ఇచ్చుటకై యెహోవా తన జనులను దర్శించేనని. ఇప్పుడు ఏమి వచ్చిందంట? యెహోవా మరలా దర్శించాడు. ఎవరు దర్శించంట? బెత్లెహేం. అలాగే దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. దేవుడు ఏం చేయనుగాక? మిమ్మల్ని దర్శించునుగాక. దర్శించినప్పుడు ఏమైందంట? ఏమో దుఃఖము, ఏమో కన్నీళ్లు, ఏమో మారా, ఏమో మధురముగా దేవుడు మార్చాడు. దుఃఖంతో వచ్చింది, కష్టంతో వచ్చింది బెత్లెహేముకి, కన్నీళ్లతో వచ్చింది. నన్ను మారానండి అని చెప్పిన ఈమె ఏమో దుఃఖాన్ని దేవుడు ఏం చేశాడు? దీవెనగా మార్చాడు, మేలుగా మార్చాడు. మార్చడం లేదు ఏమని? మార్చడం లేదా? అత్తను మార్చాడు, కోడలను కూడా ఏం చేశాడు? ఆమె విధవల ఆమె జీవితాన్ని దేవుడు మధురముగా మార్చాడు. అమ్మా, నువ్వు ఇశ్రాయేలును ఎలాగ నిన్ను దీవించాడో, యాకోబును ఎలాగ దీవించాడో, యాకోబును ఎలాగ వర్ధిల్ల చేశాడో, నిన్ను కూడా ఏం చేస్తాడు? అలాగే నేను వర్ధిల్ల చేయాలని పెద్దలు ఆశీర్వదిస్తున్నారు. ఆ ఊరు పెద్దలందరూ కూడా. ఈరోజు వాక్యం చెప్తున్నావు. నీవు ఎవరెవరు వర్ధిల్ల చేసి చెప్పండి? రూతును వర్ధిల్ల చేశాడు, నయోమిని వర్ధిల్ల చేశాడు, యోసేపును వర్ధిల్ల చేశాడు. అలాగే ఇందాక మనం చూసాం కదా, యోబును కూడా మన తర్వాత ఏం చేశాడు? వర్ధిల్ల చేశాడా లేదా? కోల్పోయిన అంతా కూడా మళ్ళీ 200 ఇచ్చాడు. యోబు కూడా ఇచ్చాడు. అలాగే మనం చూస్తే 92వ కీర్తన, మందిరంలో ఎవరైతే నాటబడతారో, దేవునితో ఎవరైతే సావాసం కలుగుతారో, దేవునితో వ్యక్తిగతంగా ఎవరైతే సావాసం ఉంటారో, పరిశుద్ధంగా ఉంటారో, వారిని దేవుడు ఏం చేస్తాడు?
వర్ధిల్ల చేస్తాడు. అలా మనం వర్ధిల్లంటే మొదటి ఏంటంటే ఆయన ఏమాలా వెతకాలి. ఏం వెతకాలి చెప్పండి? మరి ఎప్పుడు వెతికారు? కష్టంలో వెతికారు లేదా? కష్టంలో వెతికారు ఒకటి. రెండవది ఆయన బ్రతిమాలాలి. బతిమాలాడు లేదా? మనిషి బతిమాలాడు, అబ్రాహాము బతిమాలాడు, మోషే బ్రతిమాలాడు, యాకోబు కూడా బతిమాలాడు. అంటే మన శ్రమలు వచ్చినప్పుడు అయ్యా ఎందుకు ఈ కష్టాలు తీసుకొచ్చాం అనకుండా ఆయన ఏం చేయాలి? మనం బ్రతిమాలాలి. ఎప్పుడైతే నువ్వు బ్రతిమాలుతావో కోల్పోయిన ఆరోగ్యం మరలా ఇస్తాడు, కోల్పోయిన ఆశీర్వాదం మరలా ఇస్తాడు, కోల్పోయిన ఏదైతే కోల్పోయావో దుఃఖం కన్నీళ్ళు ఏవైతే నీ శ్రమకు వచ్చినాయో అవి మరలా దేవుడు మరలా చేస్తాడు. ఇచ్చాడా లేదా మనిషికి? ఇప్పుడు యాకోబు చేశాడా లేదా దేవుడు? అబ్రాహాముకి ప్రార్థన బతిమాలినప్పుడు చేశాడా లేదా? కాబట్టి మనం ఏం చేయాలి? మన కష్టకాలంలో బతిమాలు ఏం చేస్తాడు? నేను శ్రద్ధ నిలుపుతాడు. మనుషుల శ్రద్ధ నీ మీద లేకపోవచ్చు, బంధువుల శ్రద్ధ నీ మీద లేకపోవచ్చు, నీ ఇంటి వారి శ్రద్ధ నీ మీద లేకపోవచ్చు, నా దేవుడు మీ మీద శ్రద్ధ నిలుపునుగాక, నీ మీద ఆయన ఆశీర్వాదం ఉంచునుగాక. అయితే ఏం చేయాలా? ఆయన వెతకాలి. రెండవది ఆయన బ్రతిమాలి. మనం చేసే తప్పులన్నీ కూడా పశ్చాత్తపడుతూ ఆయన బ్రతిమాలితే తప్పకుండా కనికరం చూపుతాడు. మనిషి మీద కనికరం చూపాడా లేదా? చూపించాడు. అంత చెడ్డవాడు కానీ అప్పుడు సాక్ష్యం కూడా చెప్పాను, దేవుడు కృప చూపించాడు. రెండో మాట. మూడోది ఏం చూపిస్తున్నట్టే వర్ధిల్లు చేస్తాడు. ఏం చేస్తాడు? మొదటి స్థితి కంటే కూడా కడపడి స్థితి అక్కడ ఏం చేస్తాడు? మొదటి కొంచెంగా ఉన్నాడు కానీ తర్వాత ఏమవుతావు? అలాగే యోబు అలాగే వర్ధిల్లాడు, యోసేపు వర్ధిల్లాడు. అలాగే రూతు కూడా వచ్చినప్పుడు కొంచెంగా ఏమి లేకుండా వచ్చింది కానీ దేవుడు ఆమె కూడా ఏం చేశాడు? మహాభివృద్ధి చేశాడు. రూతును కూడా చేశాడు. ఆమె దేవుడు చేశాడు లేదా? చేస్తాడు. దేవుడు ఏ కార్యాలైనా చేస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. దేవా నేను కూడా వర్ధిల్లాలి. ఒక రూతును వర్ధిల్ల చేసిన దేవా, ఒక నయోమి మారా అనుభవంతో దుఃఖముతో కష్టాల్లో దేవుని సన్నిధికి వచ్చింది. ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వచ్చిందో ఆమెలో ఉన్న విశ్వాసం ప్రభు పైన పెట్టింది. మరలా దేవుడు దర్శిస్తున్నాడు. బెత్లెహేము పట్టణం దర్శించాడు కాబట్టి మరలా దేవునిపై విశ్వాసం పెట్టి వచ్చింది. ఈరోజు నువ్వు దేవుని ఎదురుకు వచ్చావు. దేవుని మీద విశ్వాసం పెట్టు, నమ్మకం పెట్టు. నయోమి ఎలాగ దుఃఖంతో వచ్చిందో ప్రభుపై ఎప్పుడైతే విశ్వాసం పెట్టిందో ఆమె మారాన్ని మధురముగా మార్చాడు. ఈరోజు నీ దుఃఖాన్ని, నీ సమస్యలో సంతోషంగా మారుస్తాడు దేవుడు. ఆయన బ్రతిమాలాలి, ఆయన దగ్గర ఒప్పుకోవాలి, ఆయన దగ్గర పశ్చాత్తాపడాలి, ఆయన బ్రతిమాలాలి. ఆయన వెతికితే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎవరైనా భూమి మీద ఎవరైనా ఆయన చూస్తున్నారని ఎదురు చూస్తున్నాడు. ఆయన మహాగణుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, వాక్యం మీదే నీ ప్రజలు నీవారు. తండ్రి నీకు వందనాలు. మా జీవితంలో ఒక యోసేపును వర్ధిల్ల చేసిన వాడా, ఒక యోబును మరలా కోల్పోయిన దానికంటే అయ్యా మొదట కొంచెముగా ఉండిను తర్వాత తుదకు మహా అభివృద్ధిలోకి యోబును తీసుకొచ్చినట్లుగా ఇక్కడ కూడిన నీ బిడ్డలందరి మీద నీ కనికరం చూపుదువుగాక, నీ బిడ్డలు వర్ధిల్లుదురుగాక, నీ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక, నీ బిడ్డలకు మేలు కలుగునుగాక. తండ్రి మీకు వందనాలు. ఇతబడిన వాక్యం మీది ప్రజలు నీవారు. ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.